ఏమండి, అసలు నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మీనాక్షి గారండి. అన్నిటికి మించి మీనాక్షిని ఎవరైనా నా ముందు పొగిడితే ఇంతకు ముందులా రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. అయినా ఈ గిఫ్ట్ దేముందండి, మీ ప్రేమ ఉంటే చాలు, హ్యాపీగా ఉండిపోతాను. అయ్యో అవుతుంది, కరెక్ట్గా చూడండి, ట్రై చేయండి. లేదు మీనాక్షి, ఎంత ట్రై చేసినా సరే కనెక్ట్ అవ్వడం లేదు. కొంచెం ప్రాబ్లంగా ఉంది. అమ్మను ఒపీనియన్ పంపిస్తానుండా. మాస్టరు, ఇదిగో మాస్టరు, చెప్పు గీత. ఈ ముక్కేదో నా మొహం చూసి చెప్తే ఈ నాస్తులు ఏమైనా కరిగిపోతాయా, అందం ఏమైనా తరిగిపోతుందా? చేప చెరువులో మునిగినట్టు ఎప్పుడు పళ్ళు మునుగుంటాడు. ఇదిగో మాస్టరు, ఆ వర్క్ ఎప్పుడు ఉండేదే గాని నేను కొన్ని ఫోటోలు తీశాను, ఒకసారి అవి చూసి నా టాలెంట్ ఏంటో చెప్పండి. పిచ్చి గీత, ఈ టాలెంట్ ఏంటో చెప్పడానికి వాటిని ప్రత్యేకంగా చూడాలా చెప్పు? నువ్వు తీసిన ఈ ఫోటోలను చెప్పడానికి పక్క దేశం నుంచి పురాతన శాఖ వాళ్ళు రావాలి. నా వల్ల ఏమవుతుంది? హలో మాస్టరు, వెటకారం చేయడం కాదు, చూస్తే షాక్ అయి షేక్ అవుతా తెలుసా? ఆహా, అందుకే ఆ భయంతోనే కదా చూడను అని అంటోంది. ఈ డైలాగ్ ని చూసాక చెప్పండి. గీత నువ్వు కేక సూపరు తురుము ఓ మెరుపు అని చెప్పకపోతే అప్పుడు చూడండి, ఇదిగో చూడండి చూడండి. బాబా, నువ్వు చెప్పింది నిజమే గీత. కేక సూపర్, తురుము మెరుపు, మెరుపేంటి ఏకంగా తుఫాన్ అనుకో. అర్థమైందా? ఈ గీత ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది, కానీ ఈ తోకలేని కోతిని ఎక్కడ తీసావో అదే అర్థం కావట్లేదు. మాస్టారు, ఏ సరదాగా అన్నాను. వావ్, మీనాక్షి గారు సూపర్ సూపర్. గీత, ఫొటోస్ చాలా చాలా బాగొచ్చాయి. కీప్ ఇట్ అప్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మూర్తి, కమ్. ఏంటి సార్ ఇంత అర్జెంటుగా రమ్మని చెప్పారు? అదే మూర్తి, మనం చేస్తున్న కాంటాక్ట్లో భాగంగా ఆ కంపెనీకి యాడ్ ఫిల్మ్ కూడా షూట్ చేయించేవాళ్ళు కదా. దానికి సంబంధించి ఇదిగో ఈ అమ్మాయి ఫోటోని ఫైనల్ చేశాను. ఈ ఫోటో నీకు ఆల్రెడీ మెయిల్ చేశాను. ఇదిగో ఈ ఫైల్స్ చూడు, వీటిలో అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి, వాటి మీద ఆల్రెడీ సైన్ చేశాను. ఈ అమ్మాయి ఫోటోని అగ్రిమెంట్ పేపర్స్తో అటాచ్ చేసి ఆ కంపెనీ వాళ్ళకి పంపించు. వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ రాగానే షూట్ స్టార్ట్ చేద్దాం. అలాగే సార్. గుడ్ నైట్ సార్. బాయ్. మూర్తి, ఏంటి సార్?
ఏం లేదు మూర్తి, నిన్న మీనాక్షి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, వాటికి సంబంధించి కొన్ని ఫొటోస్ నీకు పంపిస్తాను. వాటిని కొంచెం బిగ్ సైజులో అందంగా లామినేట్ చేయించు. రేపు వెళ్ళినప్పుడు మీనాక్షికి గిఫ్ట్గా ఇద్దాం. ఓకే సార్, బాయ్ సార్. బాయ్. మాస్టారు, మీరు నిన్న ఫంక్షన్కి రాలేదు కదా. ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో మీకు చూపిద్దామని ఈ ఫొటోస్ తీశాను. కానీ మీరు మాత్రం సూపర్గా ఆలోచించారు మాస్టారు. ఈ ఫొటోస్ని గిఫ్ట్గా ఇస్తే అక్క చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదేమైనా మీరు కేక మాస్టారు. ఏయ్, పొగిడింది చాలు, ఆపిక. ఏంటి కనకం అంతలా నవ్వుతున్నారు? ఇందాక నువ్వు లేవు గాని ఉంటేనా మాకంటే ఎక్కువ నవ్వేదానివి. ఏమైంది కనకం? ఏం లేదక్కా, రేపొద్దున పెళ్లి కొడుకుని చేయబోతున్నామని కృష్ణ చెప్తే ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గరే ఉన్నారు, మా పెళ్లి ఎప్పుడు చేస్తారబ్బా అని చిన్న పిల్లల ఏడుపు మొహం పెట్టాడు. అయ్యో అంతేకాదు పిన్ని గారు, మీనాక్షి దగ్గరికి వెళ్ళి వీళ్ళు మన పెళ్లి లేట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్ గా పెళ్లి చేసుకుందాం పదా అంటున్నాడు. చిన్నక్క, ఇంతలోనే కృష్ణలో ఎంత మార్పో కదా. ఒకప్పుడు వాడు మీనాక్షి నీడని చూసినా సహించేవాడు కాదు. ఇప్పుడు మీనాక్షిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికొచ్చాడు. అవును పిన్ని గారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారా, ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారా అని ఎదురు చూస్తూ కొన్ని రోజుల పాటు నరకం అనుభవించాం. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? చిన్నక్క, క్రిష్ గురించి ఇన్నాళ్ళు మనం పడ్డ టెన్షన్ అంతా పోయింది. ఇక వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉంటారు. వాళ్ళ గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. చిన్నక్క, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? 2 రోజుల్లో పెళ్లి. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లన్నీ చకచకా చేసేస్తున్నాం. ఇన్నాళ్ళు వేటి గురించైతే కలలు కంటూ ఎదురు చూశామో అవన్నీ ఒకేసారి కళ్ల ముందు జరుగుతుంటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అలాగే ఏదో తెలియని ఒక చిన్న బాధ కూడా వెంటాడుతోంది. అక్క, బాధ ఏంటి? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? సువర్ణ గురించి. ఈ పెళ్లిని తన చేతుల మీదుగా తనే దగ్గరుండి జరిపించాలని అక్క ఎంతో ఆశపడింది. ఈ పెళ్లి ఒక అందమైన జ్ఞాపకంగా ఉండిపోవాలని, పెళ్లికి సంబంధించిన ప్రతి అంశం క్రిష్ మీనాక్షిలకు జీవితాంతం గుర్తుండిపోవాలని ఇంత అందమైన ఇంటిని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చింది. కానీ మన దురదృష్టమో లేక ఆ దేవుడి కోపమో తెలియదు, కానీ సరిగ్గా పెళ్లి టైంకి అక్క లేకుండా పోయింది. తనుండుంటే ఈ పెళ్లి టైంలో ఇంకెంత సంబరంగా ఉండేదో తెలుసా? అక్క, పెళ్లి టైం కల్లా పెద్దక్క ఖచ్చితంగా వస్తుంది. తనే దగ్గరుండి క్రిష్ మీనాక్షిల పెళ్లి జరిపిస్తుంది. ఈ విషయం గురించి నువ్వేం బాధపడకు, ప్రశాంతంగా ఉండు. ఆ నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను కనుక మనం మాత్రమే కాదు, ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు అక్క కూడా ఎంతో బాధపడుతూ ఉండుంటుంది. మీనాక్షి మెడలో క్రిష్ 3 ముళ్ళు వేయగానే
పెళ్లి పీటల మీద మొదటి అక్షింతలు అక్కే వేసి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కానీ ఆ దేవుడు ఆ అదృష్టాన్ని ఇస్తాడో లేదో చూడాలి. నన్ను వదిలేయండి సార్, మీరు చెప్పినట్టే చేశాను. ప్లీజ్ మా అమ్మని వదిలేయండి. మా అమ్మ అంటే నాకు ప్రాణం సార్. అబ్బా తెలుసు మూర్తి, అందుకేగా మాట విన నీ చేత నా మాట నెగ్గించుకుంది. నిన్ను ఎక్కడ నొక్కితే కదులుతావో అక్కడే నొక్కా. సార్, మా అమ్మ ప్రాణం కోసం కృషి గారికి ద్రోహం చేశాను. నా వల్ల అభికర్ లైఫ్ రిస్క్ లో పడింది. ఇక్కడ నన్ను వదిలేయండి సార్. వదిలేక నిన్ను అట్టి పెట్టుకోవడానికి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వా? ఇంకొక చిన్న పనుంది, అది పూర్తి చేయి, పూర్తిగా వదిలేస్తా. సార్, ఇది దారుణం సార్. మా అభిగారు నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. నమ్మిన వాళ్ళు మోసం చేయడం చాలా అన్యాయం సార్. నువ్వెక్కడ అన్యాయం చేసావు మూర్తి? 200 కోట్ల టెండర్ ఇప్పించి రుణం తీర్చుకున్నావు కదా. సార్, ఇది చాలా పెద్ద కుట్ర. కృషి గారి కోసం అభిగారు లైఫ్ తో ఆడుకుంటున్నారు. నమ్మిన వాళ్ళు ద్రోహం చేయడం నా వల్ల కాదు సార్. మీరేం చేసినా సరే నేను అమ్మా ఏంటి సర్రుమని నొప్పి పుట్టిందా? పైకి పడ్డ దెబ్బకే అబ్బా అని అరిచావు. మీ అమ్మని చంపితే ఇక్కడ ఇక్కడ కత్తితో గుండెని చీల్చినట్టుంటుంది. మరి ఆ నొప్పిని ఎలా తట్టుకుంటావు మూర్తి? అబ్బా, నా చేత ఎక్కువ డైలాగ్స్ చెప్పించకు మూర్తి. నా టైంని మాటని వేస్ట్ చేయకు. లైఫ్లో ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ఆ ఫైల్ ఇలా ఇవ్వు. ఈ టెండర్కి ముందు యాడ్ ఫిల్మ్ తీసి వాడికి పంపించాలి కదా. మోడల్ని నేను చెప్పిన అమ్మాయిని పెట్టాలి. అభి దృష్టి మరల్చి నేను పంపే ఫోటో ఆ ఫారినర్స్కి పంపించాలి. ఇది చాలా చాలా చిన్న పని మూర్తి, చేసేయ్. సార్, మూర్తి, ఇది చేస్తే మీ అమ్మని ఖచ్చితంగా వదిలేస్తాను. ఇంకా నీతో ఏ అవసరం ఉండదు, ఓకేనా? మూర్తి గుడ్ బాయ్. పరిస్థితుల్ని చాలా బాగా అర్థం చేసుకుంటాడు. నేను మీనాక్షి ఫోటో పంపిస్తా, అది పంపించు. ఏం సార్, మీనాక్షి గారా? పెళ్లి జరగబోతుంది కదా సార్. అది ఆపటానికే కదరా ఈ ప్లాన్. అయినా నీకు డీటెయిల్స్ కావాలా, మీ అమ్మ ప్రాణం కావాలా? సార్, చెప్తే అర్థం కాదా? అర్థం కాదా? చంపేస్తాను, చచ్చిపోతావు. పో. 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 అలాగే సార్, చేస్తాను సార్, చేస్తాను. మూర్తి, నువ్వు చాలా నమ్మకస్తుడివి. ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయమనుకో, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్త. అలాగే సార్.
నా ఫోటో 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 అది నా ఫోటో నా ఫోటో నాకు ఇవ్వు ఇవ్వు మీనాక్షి ఫోటో వీడి దగ్గర ఉందేంటి? వీడెవడో మనకు పనికొచ్చేలా ఉన్నాడు. నా ఫోటో నాకు ఇవ్వు. అది నా కాబోయే భార్య ఫోటో. నా భార్య ఫోటో నాకు ఇవ్వు. నాకు ఇవ్వు. నా భార్య ఫోటో టచ్ చేయొద్దు. టచ్ చేయొద్దు. ఇవ్వు. ఇది నా ఫోటో కాదు, ఇది నా భార్య ఫోటో. నా భార్య ఫోటో ఇది నా ఫోటో. నాకు ఇవ్వు. నా భార్య ఫోటో నా భార్య ఫోటో ఇది నా ఫోటో. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. నా భార్య ఫోటో చిరిగిపోయింది. దేవుడా, ఎవరేం హెల్ప్ చేసినా చేయకపోయినా నువ్వు మాత్రం హెల్ప్ చేస్తూనే ఉన్నావు. మీనాక్షి పెళ్లి ఆపడానికి హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఈ హెల్ప్ అణు ఆయుధం లాంటిది. ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపడానికి ఆయుధం. థ్యాంక్ యూ గాడ్. ఎమోషన్ అవుతున్నాను. పాపం మీనాక్షి తప్పే ఉంది. తను మామూలుగానే ఉంది. మరి నేనెందుకు తట్టుకోలేకపోతున్నాను? మీనాక్షిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను? నేనంటే మీనాక్షి, మీనాక్షి అంటే నేనే. నా మీద నాకే కోపం ఎందుకు వస్తుంది? తట్టుకోలేను. నా మీనాక్షితో మాట్లాడాలి. మాట్లాడతాను. నా మీనాక్షితో మాట్లాడతాను. హాయ్ సార్, నా పేరు మీనాక్షి. గుర్తుపట్టారా? ఏంటి, చూసి కూడా రిప్లై ఇవ్వలేదు? రిప్లై లేదు అంటే గుర్తుపట్టలేదా? హలో, ఏంటి జోకులేస్తున్నావు? అయ్యో, ఇందులో జోకే ఉందండి. నిజమే కదా. నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా కొంచెం సేపు కూడా ఉండలేని వ్యక్తి దాదాపు ఒక రోజంతా నాతో మాట్లాడకుండా ఉన్నారంటే నన్ను మర్చిపోయినట్టే కదా. ఏవండి, తెలియక నేను ఏదైనా తప్పు చేసినా, నా వల్ల మీకు ఏదైనా బాధ అనిపించినా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీరెంత కోపాన్ని చూపించినా సరే నేను భరించగలను. కానీ మీ మౌనాన్ని తట్టుకోవడం మాత్రం నా వల్ల కాదండి. దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ప్లీజ్. చచ్చా,
భలేదాన్ని మీనాక్షి. నేను ఇలా సైలెంట్గా ఉండడానికి కారణం నీ మీద అలగడమో కోపమో కాదు, నిన్ను డైరెక్ట్గా చూడాలని. చా భలే కవర్ చేస్తున్నారుగా. కవరింగ్ కాదు మీనాక్షి, నిజం చెప్తున్నాను. చాలే కాపండి. అయినా మీరేమైనా పక్క దేశంలో ఉన్నారా చూడలేకపోవడానికి? పక్క పక్క రూమ్లోనే కదా మనం ఉంది. మీనాక్షి, ఈ ఇంటిని గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు స్వర్ణ మనకు మాట చెప్పింది గుర్తుందా? మన పెళ్లికి సంబంధించిన ప్రతి అంశం మనకు ఒక అందమైన జ్ఞాపకంగా ఉండిపోవాలి అని. అందుకే రేపు నేను పెళ్లి కూతురుని చేస్తారు కదా, అప్పుడు నాకు కాబోయే భార్యకి నా చేతులతో నలుగు పెట్టి నిన్ను పెళ్లి కూతురుని చేయాలి అని ఉంది.